హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐగెన్ వెక్టర్స్ అంటే ఏంటో చూద్దాము. లాస్ట్ క్లాస్లో ఐగెన్ వాల్యూస్ అంటే ఏంటో చూసాము. దాన్ని క్యారెక్టరిస్టిక్ రూట్స్ అని అంటారు కూడా అని చెప్పాను. ఈ వీడియోలో ఐగెన్ వెక్టర్స్ అంటే ఏంటో చూద్దాము. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఐగెన్ వెక్టర్స్ ని క్యారెక్టరిస్టిక్ వెక్టర్స్ అని కూడా అంటారండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏఐజే ఎం బై n అంటే ఒక మ్యాట్రిక్స్ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది కన్సిడర్ చేస్తున్నాము, విచ్ ఇస్ హ్యావింగ్ ఆర్డర్ ఆఫ్ n and a non-zero vector x is said to be a characteristic vector of A if there exists a scalar lambda such that Ax is equals to lambda x or matrix of A minus lambda is into x is equals to 0. అంటే ఏం లేదండి, ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది వస్తుంది కదా మనకి A minus lambda అని, దాని x అనే ఇంకో వెక్టర్ తో మల్టిప్లై చేస్తాం అన్నమాట. దాన్ని మల్టిప్లై చేసి ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్ మనం రాస్తే మనం ఐగెన్ వెక్టర్స్ కూడా కనుక్కోవచ్చు అంట. సో దీన్నే మనం ఐగెన్ వెక్టర్స్ అని అంటాం. ఈ ఐగెన్ వెక్టర్స్ మీద ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఈ వీడియోలో ఒక ప్రాబ్లం చెప్తాను, నెక్స్ట్ ఇంకో వీడియోలో సెకండ్ ప్రాబ్లం చెప్తాను. అక్కడితో మీకు ఐడియా వచ్చేస్తుంది ఐగెన్ వెక్టర్స్ అనేవి ఎట్లా కనుక్కోవాలి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది ఐగెన్ వాల్యూస్ అండ్ కరెస్పాండింగ్ ఐగెన్ వెక్టర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి మనకి ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. మీకు నేను లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను కదా ఐగెన్ వాల్యూస్ ఎట్లా కనుక్కోవాలో హాలర్స్ మెథడ్ యూజ్ చేసి. సో అలా అయినా కనుక్కోవచ్చు, లేదా డైరెక్ట్ వాల్యూస్ వస్తున్నాయంటే డైరెక్ట్ వాల్యూస్ని లైక్ ఆ ఈక్వేషన్ని సమ్మరైజ్ చేసి కనుక్కోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ ఇచ్చిన ఈ మ్యాట్రిక్స్ని గివెన్ అని చెప్పి రాసేసుకుందాము. ఇచ్చిన ఈక్వేషన్ రాసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ కనుక్కోవడం. క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ ఎట్లా ఏ ఫామ్ లో ఉంటుంది, సిఎం అని రాసిస్తున్నాను నేను ఇక్కడ. క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ ని ఏ మైనస్ లాంబ్డా ఐ అనే ఫార్మాట్ లో ఉంటది. సో ఈ ఏ మైనస్ లాంబ్డా ఐ దీని ఫార్మాట్ లో ఈ మ్యాట్రిక్స్ ని మనం ఎట్లా రాయాలో నేను లాస్ట్ క్లాస్ లోనే చెప్పాను. మీరు ఆ వీడియో చూసినాకనే ఈ వీడియోలో వస్తే మీకు అంతా అర్థమైపోతుందండి. సో డయాగ్నల్ ఎలిమెంట్స్ లో ఒకటి మైనస్ లాంబ్డా అనేది వస్తుంది. సో ఇక్కడ -6, ఇక్కడ 7 మైనస్ లాంబ్డా, ఇక్కడ -4, 2 -4, 3 మైనస్ లాంబ్డా ఎలా రాసేసుకుంటాం అనమాట. నెక్స్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటి, క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ కనుక్కున్న తర్వాత క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కోవడం. సిఈ అని రాస్తున్నాను ఇక్కడ. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎట్లా చేస్తాం, ఏ మైనస్ లాంబ్డా ఐ ఈక్వల్స్ టు 0 ఉండాలి. ఇలా ఈ ఫార్మాట్ లో ఈ ఈక్వేషన్ ని రాయాలి. ఈ ఈక్వేషన్ ని ఈ ఫార్మాట్ లో రాయడం అంటే ఏంటి, మాడ్యులస్ లో పెట్టేయడమే. సో mod of 8 minus lambda minus 6 2 minus 6 7 minus lambda minus 4 2 minus 4 3 minus lambda మొత్తం ఇదంతా క్లోజ్ చేసేసి ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ మాడ్యులస్ లో ఉన్న ఈ మ్యాట్రిక్స్ ని మనం సాల్వ్ చేస్తాం అనమాట. ఏ మెథడ్ లో సాల్వ్ చేస్తాం, డిటర్మినెంట్ మెథడ్ లో సాల్వ్ చేస్తాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫస్ట్ సైన్స్ పెట్టుకోండి అని. సో ప్లస్ మైనస్ ప్లస్. డిటర్మినెంట్ మెథడ్ గురించి క్లారిటీ కావాలంటే ప్లేలిస్ట్ ఉందండి డిస్క్రిప్షన్లో, విజిట్ అవ్వండి. 8 మైనస్ లాంబ్డా ఇంటూ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏవి 7 మైనస్ లాంబ్డా ఇంటూ 3 మైనస్ లాంబ్డా మైనస్ -4 ఇంటూ -4 -6 మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది ఇంటూ -6 ఇంటూ 3 మైనస్ లాంబ్డా మైనస్ ఉంది కాబట్టి దీనికి ప్లస్ అయిపోతుంది 4 ఇంటూ 2. తర్వాత ప్లస్ 2 ఇంటూ -6 -4 మైనస్ 2 ఇంటూ 7 మైనస్ లాంబ్డా. ఫస్ట్ లోపల ఉన్న వాటిని కంప్యూట్ చేసినట్లయితే ఏమొస్తుంది మనకి, 8 మైనస్ లాంబ్డా ఇంటూ 21 మైనస్ 7 లాంబ్డా మైనస్ 3 లాంబ్డా ప్లస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ 16 ప్లస్ 6 ఇంటూ -18 ప్లస్ 6 లాంబ్డా ప్లస్ 8 వస్తుంది. తర్వాత ప్లస్ 2 ఇంటూ 24 మైనస్ 14 ప్లస్ 2 లాంబ్డా. ఇక్కడ ఈక్వల్స్ టు 0 ఉంది కదా, సో మనం ఇక్కడ కూడా ఈక్వల్స్ టు 0 పెట్టేస్తాం. ఈ లోపల ఉన్న వాటిని మనం క్యాల్కులేట్ చేసినట్లయితే 8 మైనస్ లాంబ్డా, ఈ లోపల ఉన్న దాన్ని సాల్వ్ చేసినట్లయితే లాంబ్డా స్క్వేర్ మైనస్ 10 లాంబ్డా ప్లస్ 5 వస్తుంది. తర్వాత 6 ఇంటూ ఈ లోపల ఉన్న దాన్ని సాల్వ్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, -12 లాంబ్డా ప్లస్ 8 వస్తుంది. తర్వాత 2 ఇంటూ -4 అంటే 10 ప్లస్ 2 లాంబ్డా వస్తుంది. ఈక్వల్స్ టు 0 పెట్టేయాలి. వీటన్నిటిని మల్టిప్లై చేద్దాం ఇప్పుడు లోపల ఉన్న దానికి. అప్పుడు ఓవరాల్గా 8 లాంబ్డా స్క్వేర్ మైనస్ 80 లాంబ్డా ప్లస్ 40 మైనస్ లాంబ్డా క్యూబ్ ప్లస్ 10 లాంబ్డా స్క్వేర్ మైనస్ 5 లాంబ్డా ప్లస్ 40 లాంబ్డా ప్లస్ 40 ఈక్వల్స్ టు 0 వస్తుంది.
ఇప్పుడు వీటన్నిటిని లాంబ్డా క్యూబ్‌కి, లాంబ్డా స్క్వేర్‌కి, తర్వాత లాంబ్డాకి సాల్వ్ చేసినట్లయితే మనకి ఓవరాల్‌గా లాస్ట్‌కి మైనస్ లాంబ్డా క్యూబ్ ప్లస్ 18 లాంబ్డా స్క్వేర్ మైనస్ 45 లాంబ్డా ఈక్వల్స్ టు 0 వస్తది. ఇందులో సైన్స్ అన్నీ మనం ఆపోజిట్ చేద్దాము. బికాజ్ ఫస్ట్ ఉన్న ఎలిమెంట్ యొక్క సైన్ పాజిటివ్ ఉంటే బెటర్ మనకి. సో, మైనస్ ఉన్నవి ప్లస్ అయితాయి. ప్లస్ ఉన్నవి మైనస్ అయితాయి. ఓవరాల్‌గా లాస్ట్‌కి మనకు ఈ ఈక్వేషన్ అనేది వచ్చిందండి. ఇందులో మనం ఇప్పుడు ఏం చేయాలంటే లాంబ్డాని మనం కామన్ తీద్దాము. అప్పుడు ఏమొస్తది మనకి లాంబ్డాని కామన్ తీసినాము. అప్పుడు లాంబ్డా స్క్వేర్ మైనస్ 18 లాంబ్డా ప్లస్ 45 అనేది వస్తది. ఇది పాలినామియల్ ఈక్వేషన్ కదా! ఈ ఈక్వేషన్‌ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో, లాంబ్డా ఇంటూ లాంబ్డా లాంబ్డా స్క్వేర్ ఇది ఈ ఈక్వేషన్ ఎట్లా రాసుకోవచ్చు మనం లాంబ్డా మైనస్ 15 లాంబ్డా మైనస్ 3 లాంబ్డా ప్లస్ 45 అని రాసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 45 రావాలి. సో, 15 3 జా 45 అండ్ మైనస్ 15 మైనస్ 3 చేస్తే కూడా 18. మనం ఇలా రాసుకోవచ్చు ఈ ఈక్వేషన్‌ని. ఇది మనం నార్మల్ సెకండరీ క్లాసెస్‌లోనే చూసుంటాము. ఎట్లా చేయాలో ఇట్లాంటి ఈక్వేషన్స్. సో, లాంబ్డా ఇంటూ ఇక్కడ లాంబ్డాని కామన్ తీస్తాం. అప్పుడేమొస్తది మనకి లాంబ్డా మైనస్ 15 వస్తది. తర్వాత మైనస్ 3ని కామన్ తీస్తాం. అప్పుడు లాంబ్డా మైనస్ 15 వస్తది. ఇక్కడ కూడా కామన్. ఈ రెండిట్లో లాంబ్డా మైనస్ 15ని కామన్ తీస్తే లాంబ్డా మైనస్ 15 అప్పుడు లాంబ్డా మైనస్ 3 కామన్ వస్తది. ఈ లాంబ్డాస్‌ని సాల్వ్ చేస్తే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒకటొస్తది. లాంబ్డా మైనస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 0 చేస్తే లాంబ్డా 15 ఒకటొస్తది. లాంబ్డా మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 చేస్తే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 3 అని ఒకటొస్తది. అలా మనకి 3 డిస్టింక్ట్ ఐగెన్ వాల్యూస్ అనేవి వచ్చాయి. ఐగెన్ వాల్యూస్ ఏమేమి వచ్చాయి మనకి 0, 3, 15 అనేవి వచ్చాయి. ఇక్కడ మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ ఐగెన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్ ఉన్నాయా లేకపోతే డిస్టింక్ట్ ఉన్నాయా అని చెప్పి. కొన్ని ఐగెన్ వాల్యూస్ ఎట్లా వస్తాయంటే ఇక్కడ 0 ఉంది. ఇక్కడ కూడా 0నే వస్తది. ఇక్కడ 15 వచ్చిందనుకో అలా. లైక్ ఏదో ఒక 2 వాల్యూస్ సేమ్ ఉన్నాయనుకోండి. అప్పుడు రిపీటెడ్ అనే కండిషన్ వాడాలి మనం ఇక్కడ. అన్నీ ఇప్పుడు ఇక్కడ డిస్టింక్ట్ ఉన్నాయి కాబట్టి డిస్టింక్ట్ అని పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే. రిపీటెడ్ ఉన్నప్పుడు మనం ఒక డిఫరెంట్ వేలో చేయాలి. ఇక్కడ డిస్టింక్ట్ ఉన్నప్పుడు ఒక వేలో చేయాలి. ఇక్కడ డిస్టింక్ట్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వే చెప్తాను. నెక్స్ట్ వీడియోలో రిపీటెడ్ ఉన్నప్పుడు ఎట్లా చేయాలో ఆ వే చెప్తాను. ఇక్కడితో మనం ఐగెన్ వాల్యూస్ అనేవి కనుక్కున్నాం. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఐగెన్ వెక్టర్స్ కనుక్కోవడం. ఇచ్చిన ఈ ఐగెన్ వాల్యూస్‌కి మనం ఐగెన్ వెక్టర్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఐగెన్ వెక్టర్స్ ఏ ఫార్మాట్‌లో రాయాలి అని చెప్పాను నేను. A మైనస్ లాంబ్డా i ఇంటూ x ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే ఫార్మాట్‌లో ఉంటాయని చెప్పాను. ఇక్కడ ఫస్ట్ మనకి A మైనస్ లాంబ్డా i అనే ఈ ఫార్మాట్ ఏదైతే ఉందో ఫస్ట్‌లో ఏది యూజ్ చేసినామో అది రాసేసుకుందాం. x అనే వెక్టర్ ఎట్లుంటది? x1, x2, x3 అనే ఫార్మాట్‌లో ఉంటది. ఇది 0 మ్యాట్రిక్స్ కాబట్టి 0, 0, 0 అని పెట్టేసుకుందాం. నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ మనం లాంబ్డాని 0 పెట్టుకుంటాం. తర్వాత లాంబ్డాని 3 పెట్టుకుంటాం. తర్వాత లాంబ్డాని 15 పెట్టుకొని చేస్తామన్నమాట. ఫస్ట్ స్టెప్‌లో ఏం చేస్తున్నాం ఇప్పుడు లాంబ్డాని 0 పెట్టుకొని చేస్తాం. ఐగెన్ వెక్టర్స్ ఫర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0 చేస్తాం. అంటే దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. ఈ ఈక్వేషన్ 1లో లాంబ్డా ప్లేస్‌లో 0 పెట్టి ఈ మ్యాట్రిక్స్‌ని కనుక్కుంటాం. ఈ మ్యాట్రిక్స్‌లో లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0 పెడితే ఏమొస్తది మనకి 8 -6 2 -6 7 -4 2 -4 3 అనేవి వస్తాయి. ఈ ఎక్స్ మ్యాట్రిక్స్‌ని తర్వాత ఆ 0 మ్యాట్రిక్స్‌ని అలానే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ మ్యాట్రిసెస్‌ని ఈక్వేషన్ ఫార్మాట్‌లో రాయాలి. ఈక్వేషన్ ఫార్మాట్ అంటే ఏంటి? 8x1 6x2 2x3 ఈక్వల్స్ టు ఏముంది? 0. తర్వాత -6x1 7x2 4x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. తర్వాత ఈ రోని 2x1 4x2 3x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 3 ఈక్వేషన్‌ని రాసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ నేను ఈక్వేషన్ 1 అని అనుకుంటున్నాను. దీన్ని 2 అని అనుకుంటున్నాను. దీనిని 3 అని అనుకుంటున్నాను. మనం ఏదో ఒక 2 ఈక్వేషన్స్ తీసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. క్రాస్ మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తామంటే A12, A13, A11, A12 తర్వాత A22, A23, A21, A22 ఇలాంటి ఫార్మాట్‌లో చేసి ఆపోజిట్‌లో ఉన్న దాన్ని సబ్‌స్ట్రాక్ట్ చేస్తామన్నమాట. ఆపోజిట్, 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 ఆపోజిట్,
ఆపోజిట్, ఆపోజిట్. వీటన్నిటిని సమ్మరైజ్ చేసి అన్ని ఈక్వల్స్ టు దీన్ని x1 అని పెడతాం, దీన్ని x2 అని పెడతాం, దీన్ని x3 అని పెడతాం. ఇలా మనం క్రాస్ మల్టిప్లికేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం అనమాట. మనం ఇక్కడ కన్సిడర్ చేసిన ఈక్వేషన్స్ ఏంటి? ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఇందులో ఫస్ట్ నేను ఈ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేయమని చెప్పాను, a12 అంటే. సో a12లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? -6. తర్వాత ఏంటి? 2 పెట్టాలి, తర్వాత మళ్ళీ 8 పెట్టాలి, తర్వాత మళ్ళీ -6 పెట్టాలి. తర్వాత సెకండ్ ఈక్వేషన్లో ఫస్ట్ 7 పెట్టాలి, తర్వాత -4 పెట్టాలి, తర్వాత -6 పెట్టాలి, తర్వాత 7 మళ్ళీ పెట్టేయాలి. ఇట్లా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆపోజిట్ ఉన్న వాటిని మనం మల్టిప్లై చేయాలి. ఎలా? ఇప్పుడు ఇక్కడ పైన నేను ఏం చెప్పాను? ఇంకొకటి x1, x2, x3 వస్తాయని చెప్పాను కదా. సో ఫస్ట్ దానికి x1, x2, x3 కనుక్కుంటాం. ఇవన్నీ ఈక్వల్ అవుతాయి అనమాట. x1 by 6 4s are 24, మైనస్ మైనస్ ప్లస్. సో 24 మైనస్ వస్తుందండి. తర్వాత 7 7 7 2 14. ఓకే. x2 by 2 6 12, మైనస్ ఉంది కాబట్టి -12 మైనస్ 8 4 8 ప్లస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 32. తర్వాత x3కి 8 7 56. సో 56 మైనస్ 6 6 36, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ -36. ఇదంతా ఇప్పుడు మనం ఈ కింద ఉన్న వాటిని సాల్వ్ చేయాలి. సో వాటిని సాల్వ్ చేసినట్లయితే మనకు వచ్చిన x1, x2, x3 కింద ఏమొస్తాయి? 10 20 20 అని వచ్చాయి. ఇప్పుడు మనము దీన్ని ఏమనుకుంటామంటే లెట్ ఈక్వల్స్ టు k అని అనుకుందాం. అప్పుడు x1 ఏమొస్తుంది మనకి? 10 అటుపోతే 10k, x2 20 అటుపోతే 20k, అండ్ x3 20 అటుపోతే 20k వస్తుంది. ఇక్కడ మనం కామన్ గా ఏం అబ్జర్వ్ చేస్తున్నాం అంటే జీరోస్ ఉన్నాయని అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ కామన్ గా ఉన్న జీరోస్ ని మనం అన్ని తీసేద్దాం. అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ కూడా జీరోస్ అనేవి పోతాయి. అప్పుడు x1 వాల్యూ వచ్చేసి k వస్తుంది, x2 వాల్యూ వచ్చేసి 2k వస్తుంది, x3 వాల్యూ వచ్చేసి 2k వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే k ని మనం 1 అని పెట్టేసుకుందాం. k is equals to 1 అని అనుకుంటే x1 వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. x2 వాల్యూ వచ్చేసి 2 into 1 కాబట్టి 2 వస్తుంది. x3 వాల్యూ కూడా 2 వస్తుంది. x యొక్క మ్యాట్రిక్స్ వెక్టర్ ఏమొస్తుందంటే x1, x2, x3 కాబట్టి 1 2 2 అని వస్తుంది. ఇవి అండి ఐగెన్ వెక్టర్స్. ఈ ఐగెన్ వెక్టర్స్ ఎప్పుడు వచ్చాయంటే ఎప్పుడైతే ఐగెన్ వాల్యూస్ అనేవి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉందో అప్పుడు మనకి ఈ ఐగెన్ వెక్టర్స్ వచ్చాయి. అలా మనం లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 3, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 15 ఈ రెండిటికి కూడా ఇలానే ఐగెన్ వెక్టర్స్ అనేవి కనుక్కోవాలి. ఇప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 3 ఉన్నప్పుడు మనకి ఐగెన్ వెక్టర్ ఏమొస్తుందో చూద్దామండి. సో ఫస్ట్ మన దగ్గర ఉన్న లాంబ్డా లైక్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఇంటూ ఎక్స్ అనే ఫార్మాట్ లో రాసేసుకుందాము. ఇక్కడ మనం లాంబ్డా వాల్యూ ఎంత పెట్టుకుంటున్నాం? లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 3 పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ లాంబ్డా ప్లేసెస్ లో 3 పెట్టుకొని మళ్ళీ ఈక్వేషన్ అన్నట్టు రాసుకుందాము. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని మనం ఈక్వేషన్ 2 అని అనుకుందాము. నెక్స్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసే ముందు ఈ మ్యాట్రిక్స్ ని మనం ఈక్వేషన్ ఫార్మాట్ లో రాసుకోవాలి. ఇప్పుడు రాసేసుకుందాము. ఇలా మనం ఈ మ్యాట్రిక్స్ ని ఈక్వేషన్ ఫార్మాట్ లో రాసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ మనం చేయాల్సిన స్టెప్ క్రాస్ మల్టిప్లికేషన్. ఇప్పుడు మనం ఈక్వేషన్ 1 ఇంకా ఈక్వేషన్ 2 మీద క్రాస్ మల్టిప్లికేషన్ చేసి x1 x2 x3 వెక్టర్ అనేది కనుక్కుందాము. సో ఫస్ట్ ఈక్వేషన్ 1 లో నేనేం చెప్పాను? x2 నుంచి స్టార్ట్ చేయమని చెప్పాను కదా. సో -6, తర్వాత 2, తర్వాత 5, తర్వాత మళ్ళీ -6. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ లో 4 నుంచి స్టార్ట్ చేయాలి, మిడిల్ నుంచి. సో 4, తర్వాత ఏముంది -4, తర్వాత ఏముంది -6, తర్వాత ఏముంది మళ్ళీ 4. ఇందులో క్రాస్ సబ్స్ట్రాక్ట్ అనేది చేయాలి మనం. ఫస్ట్ ఏం చెప్పాను? x1 by 6 4s are 24 కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది. సో 24 మైనస్ 4 2s are 8 ఈజ్ ఈక్వల్స్ టు x2 by 5 6 are 12, మైనస్ ఉంది కాబట్టి -12, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 5 4s are 20. తర్వాత x3 by 6 6 ఏమవుతుంది? 36, మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది, మైనస్ 5 4s are 20 అయిపోతుంది.
దీనన్నిటిని కంప్యూట్ చేసి మనం x1, x2, x3 కింద ఏం రాస్తామంటే 16, 8 మైనస్ 16 అనేవి వస్తాయి. ఇందులో మీరు దీన్ని 8 వన్స్‌లు చేయొచ్చు. తర్వాత దీన్ని 8 వన్స్ 8 టూస్ చేయొచ్చు. సో, ఓవరాల్‌గా x1/2 x2/1 x3/-2 వస్తది. దాన్ని మనం k పెట్టేసుకుందామండి లెట్ అని చెప్పేసి. అప్పుడు మనకు x1 వాల్యూ ఏమొస్తది? 2k వస్తది. x2 వాల్యూ ఏమొస్తది? k వస్తది. x3 వాల్యూ ఏమొస్తది? -2k వస్తది. అప్పుడు సపోజ్ మనం పుట్ k 1 చేసినట్లయితే x1 వచ్చేసి 2, x2 వచ్చేసి 1, x3 వచ్చేసి -2 అనేవి వస్తాయి మనకి. దాన్ని మనం వెక్టర్ ఫార్మాట్‌లో పెట్టుకున్నట్లయితే మనకి x1, x2, x3ని ఏమొస్తదంటే 2, 1, -2 అనేవి వస్తాయి. ఇవి అండి ఐగెన్ వెక్టర్స్. ఎప్పుడు మనకి లాంబ్డా వాల్యూ అనేది 3 అయినప్పుడు మనకొచ్చిన ఐగెన్ వెక్టర్ ఇదండి. అలానే ఇప్పుడు లాంబ్డా 15 ఉన్నప్పుడు ఐగెన్ వెక్టర్ ఏమొస్తదో చూద్దాం. లాంబ్డా వాల్యూ 15 ఉన్నప్పుడు మనకి ఐగెన్ వెక్టర్ ఏమొస్తదంటే ఫస్ట్ దీన్ని A - లాంబ్డా I ఇంటూ ఎక్స్ అనే ఫార్మాట్‌లో రాసుకున్నాము. ఇందులో మనం లాంబ్డా వాల్యూ ఏం పెట్టుకుంటున్నాం? 15 పెట్టుకున్నాం. సో, ఇక్కడ -15 అనేది చేసి ఈ మ్యాట్రిక్స్‌ని మనం అప్డేట్ చేసుకున్నాము. ఈ మ్యాట్రిసెస్ వచ్చిన ఈక్వేషన్‌ని మనం ఈక్వేషన్ 3 అని అనుకున్నాము. ఇప్పుడు ఈ మ్యాట్రిసెస్ ఫార్మ్స్‌ని బట్టి మనం ఈక్వేషన్స్ అనేవి రాద్దాము. లైక్ -7x1 -6x2 2x3 0 ఆ ఫార్మాట్‌లో రాద్దాము. ఈ 3 ఈక్వేషన్స్ రాసుకున్న తర్వాత నేనేం చెప్పాను మీకు క్రాస్ మల్టిప్లికేషన్ చేయమని చెప్పాను కదా! ఈ ఈక్వేషన్స్ మీద చేద్దాం. ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 మీద చేద్దాం. మన ఇష్టం అండి. ఏదో ఒక 2 ఈక్వేషన్స్ మీద చేయొచ్చు. ఇట్స్ యువర్ చాయిస్. దెన్ మనం ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 మీద క్రాస్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మిడిల్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేయమన్నాను కదా! అప్పుడు మిడిల్ ఎలిమెంట్ ఏంటి? ఈక్వేషన్ 1లో -6, తర్వాత ఎలిమెంట్ 2, తర్వాత ఎలిమెంట్ -7 క్రాస్ మల్టిప్లికేషన్ అనేది పెర్ఫార్మ్ చేయాలండి. అలా మనం x1 కింద ఏమొస్తది? 6 4 జర్ 24 మైనస్ మైనస్ ప్లస్ అయిపోతది. 8 2 జర్ 16 తర్వాత x2/6 12 -12 వస్తది. మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అయిపోతది. 4 8 జర్ 28 తర్వాత x3/7 8 జర్ 56 మైనస్ ప్లస్ ఉంది కాబట్టి -6 6 జర్ 36 మైనస్ ప్లస్ అయిపోతాయి. ఇందులో మీరు కామన్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే జీరోస్ అనేవి క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి. తర్వాత 2 1 జర్ 2 2 జర్ తర్వాత 2 2 జర్ వీటన్నిటిని ఎట్లా రాసుకోవచ్చు? x1/2 x2/2 x3/1 ఇక్కడ -2 దట్ ఈక్వల్స్ టు k అని పెట్టుకున్నాం అనుకోండి. సపోజ్ అప్పుడు x1, x2, x3 వాల్యూస్ ఏమొస్తాయంటే x1 వాల్యూ 2k, x2 వాల్యూ -2k, x3 వాల్యూ k వచ్చేస్తాయి. అప్పుడు పుట్ k 1 పెట్టేస్తే x1 2, x2 -2, x3 1 అని పెట్టేద్దాము. అప్పుడు మనకి ఓవరాల్‌గా వెక్టర్ అనేది ఏమొస్తదంటే x1, x2, x3 అని రాసిస్తే 2, -2, 1 అనే వెక్టర్ వస్తది. ఎప్పుడు? వెన్ లాంబ్డా 15. లాంబ్డా 15 ఉన్నప్పుడు మనకొచ్చిన వెక్టర్. ఓవరాల్‌గా మనకి లాంబ్డా 0, 3, 15 ఉన్నప్పుడు వచ్చిన వెక్టర్స్ ఇవే అండి. ఎలా మనం వెక్టర్స్ అనేవి ఫైండ్ ఔట్ చేయాలి మీకు ఇంకొకసారి ఫస్ట్ నుంచే ప్రాబ్లమ్ చెప్తాను. ఫస్ట్ అయితే మనకు ప్రాబ్లమ్‌లో ఐగెన్ వాల్యూస్ అండ్ కరెస్పాండింగ్ ఐగెన్ వెక్టర్స్ అని కనుక్కోమని ఇచ్చారు. ఇచ్చిన మ్యాట్రిక్స్‌ని ఫస్ట్ మనం క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ కనుక్కుంటాం. A - లాంబ్డా I అని చెప్పి. తర్వాత క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కుంటాం. ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్‌ని సాల్వ్ చేసి లాంబ్డా వాల్యూస్ అనేది కనుక్కుంటాం. ఆ లాంబ్డా వాల్యూసే మనకి ఐగెన్ వాల్యూస్ అయితాయి. ఇప్పుడు వచ్చిన 0, 3, 15 అలాంటి ఐగెన్ వాల్యూస్ డిస్టింక్ట్ ఉన్నాయా? లేకపోతే ఏమైనా వాల్యూస్ రిపీట్ అయ్యాయా అని చూస్తాం. అన్ని డిస్టింక్ట్ ఉన్నాయి కాబట్టి డిస్టింక్ట్ అని రాసేసి ఒక ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తాం. A - లాంబ్డా x ఫార్మాట్‌లో ఇచ్చిన ఐగెన్ వాల్యూస్‌ని రాసేసుకుంటామన్నమాట. అనేది A - లాంబ్డా I అనే ఈ మ్యాట్రిక్స్ రాసేసుకున్నాం. తర్వాత x అనే ఒక వెక్టర్ ఈక్వల్స్ టు 0 చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం లాంబ్డా 0 అని అంటే లాంబ్డా వాల్యూ 0 అంటే ఐగెన్ వాల్యూ మనకి 0, 3, 15 వచ్చింది కదా! సో, ఫస్ట్ ఐగెన్ వెక్టర్స్ లాంబ్డా 0 ఉన్నప్పుడు ఏమొస్తాయో కనుక్కుంటామన్నమాట. అదెట్లా కనుక్కుంటాం? క్రాస్ మల్టిప్లికేషన్ అనే మెథడ్ యూజ్ చేసి కనుక్కుంటాం. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఈ ఈక్వేషన్స్‌లో లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కొన్ని ఈక్వేషన్స్ వస్తాయి. ఆ ఈక్వేషన్స్‌లో ఫస్ట్, సెకండ్ ఈక్వేషన్‌ని కన్సిడర్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే ఈ మిడిల్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ మిడిల్‌కొస్తదన్నమాట ఎలిమెంట్స్. అలా మనం దాన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఓవరాల్‌గా మనకి x1, x2, x3 వాల్యూస్ అనేవి వస్తాయి.
దాన్ని మనం వెక్టర్ ఫార్మాట్ లో పెట్టి ఐగెన్ వెక్టర్స్ వెన్ లాంబ్డా ఇస్ ఈక్వల్స్ టు 0 అని రాస్తాం. అలానే లాంబ్డా ఇస్ ఈక్వల్స్ టు 3 కి, లాంబ్డా ఇస్ ఈక్వల్స్ టు 15 కి కనుక్కుంటాం. ఓవరాల్ గా లాస్ట్ కి మనకి ఐగెన్ వాల్యూస్ 0, 3, 15 ఉన్నప్పుడు 3 ఐగెన్ వెక్టర్స్ అనేవి వస్తాయి. ఇలా లాస్ట్ కి దేర్ఫోర్ అని చెప్పి ఇలా రాసిస్తాం అన్నమాట. ఇట్లా మనం ఐగెన్ వాల్యూస్ ని ఇంకా ఐగెన్ వెక్టర్స్ ని కనుక్కోవాలి. మీకు నెక్స్ట్ వీడియోలో ఐగెన్ వెక్టర్స్ రిపీటెడ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎట్లా చేస్తారో ఇంకో ప్రాబ్లం చెప్తాను. అక్కడితో మీకు ఐగెన్ వెక్టర్స్ అయిపోతుంది. నెక్స్ట్ టాపిక్ కి జంప్ చేయొచ్చు. ఈ వీడియో వరకు అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా టాపిక్స్ కవర్ చేద్దాం. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.